అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. పాలు నేనే తీయాలి, కాఫీ నేనే పెట్టాలి, పేడ నేనే పిసకాలి, పిడకలు నేనే వేయాలి. ఈ పనులన్నీ నేనే. నువ్వు మాత్రం కొందరు బొమ్మలా కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నావు. వింటున్నావా? నిన్నే. ఏమిటైనా సార్, ఇంతకీ నన్నేం చేయమంటావు? ఆ పుస్తకం పక్కన పారేసి నూతిలోంచి నీళ్లు తోడు. ఆ పని చేయడానికి అమ్ముంది. పోనీ పేడ పిసికి పిడకలే. చిచి, పేడ వెధ వాసన వస్తుంది, నా వల్ల కాదు. ఆహా, పేడ వాసన రాకపోతే మరే వాసన వస్తుందట. రేపటి నుంచి ఆవులకి గేదెలకి కుర్తులకు ఆ సెంటు కలిపి పెడతాను, అప్పుడు చేద్దు గాని సెంటు పిడకలు. మొహం ఎలా ఉందో చూడు, అరటి డొప్పలాగా. నోర్ముయ్, నీ మొహమే ఉంది కొండ ముచ్చులాగా. నీ మొహమే ఉంది పెంట కుప్పలాగా. కోతి, నోరు మూస్తావా? నువ్వు నోరు మూసుకో. నువ్వు నోరుమోయ్ ముందు. నువ్వు నీ నోరు మూసుకో ముందు. అబ్బా, తెల్లారిందో లేదో మొదలు. ఏమొచ్చిందే మీకు? నాకేమీ రాలేదు. ఉందిగా నీ ముద్దుల పెద్ద కూతురు. ఈవిడ గారేమో మహారాణిలా కూర్చుంటుందట, పనులన్నీ నేను చేయాలట. అసలు నాకు తెలియకడుగుతాను, ఏమిటి ఈవిడ గారి గొప్ప? దాని సంగతి నీకు తెలుసు కదే. నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి, మిగతా పనులు నేను చేస్తాను. ఏమిటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెట్టుపట్లు ఆడిపోతున్నారు? నువ్వేమైనా అన్నావా? అయ్యో, ఏమన్నా అంటే ఊరుకుంటారు మీ పిల్లలు. ఇది రోజు ఉండే భాగవతమే గాని ఎందుకో పిలిచారు చెప్పండి. ఓ 300 ఇవ్వు. 300? ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు. ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది, తగ్గదు అమ్మా అని తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు, ముందు. నేను ఇవ్వనండి. ఇవ్వవు? ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాం. నేను ఇవ్వనంతే. ఇవ్వమంటున్నాను. ఇప్పుడు చెప్పాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. తూర్పున సూర్యుడు ఇంకా దిద్దనే లేదు, మీరు అప్పుడే కాకా గాఘా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచా చీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అయినా వీధిలో అంతమందిని కూర్చోబెట్టి ఆడవాడితో తగురేట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు ఆ సుబ్బన్నగాడు లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా ఇద్దరు మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది. మందు ఇప్పించకుండా ఎక్కడా ముసిల్దాన్ని చంపేస్తాడో నాకు భయమేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి. ఇస్తానంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 25 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువుల కన్నా డబ్బులు ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టారు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది వీడి వెధవ బుద్ధి. ఒరేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడురా. ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది, భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలన్నమాట. ఒరేయ్, నీకున్నది 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టారు, వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు. ఈవేళ నా పరువు కాపాడు. పరువు అన్నాక చేస్తానా? తెస్తాను ఉండండి. జానకి, బావకు టిఫిన్ పట్టుకెళ్ళమ్మా. పడుకో. అదే మరదల పిల్ల సరిగ్గా సమయానికి వచ్చావే. ఇవాళ ఏరువా కదా, నువ్వు పూజ చేసి కొబ్బరికాయ కొట్టు నాగలికి ఎదురుగా వచ్చావంటే ఈ ఏడాదంతా బంగారం పండిస్తానే. మరీ అంత బంగారం పండితే తిండి గింజల కోసం జనం ఇబ్బంది పడిపోతారు గాని, ఇదిగో ఈ టిఫిన్ నీకిమ్మని అమ్మిచ్చింది. ఇది తినేసి నీ కొబ్బరికాయ నువ్వే కొట్టుకో. అదే కుదరదే, ముందు దీని సంగతి తెలుసుకోడా. అవతల నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీకు అసలు బుద్ధిందా? చెట్టుందా బావగారిని, కాబోయే మొగుడు గారిని నోరు తెరిచి కొబ్బరికాయ కొట్టమని అడిగితే నాకు అవతల పనుందని వెళ్ళిపోతావా? తిప్పిరిగా ఉందా? జాగ్రత్తగా మాట్లాడు. కాబోయే మొగుడట ఎవరు చెప్పారు నాయనా? ఒకళ్ళు చెప్పేదటే ఏంటది? దీని ఇష్టం వచ్చిన మాట్లాడితే నువ్వు నా మేనమామ కూతురివి, కాబోయే అత్త కూతురివి. ఇదిగో నీకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునే అధికారం నాకుందా? మోటు మనిషివి నువ్వు. సరసానికి నీట్గా ఉంటే కుదరదే, మోటుగానే ఉండాలి, అప్పటికైనా అందో. ఆగలే, దేవుడి చెరువులో తీసుకురా, ఆ తర్వాత నేను వస్తా. పదండి, చేస్తున్న పలహారం చేసుకోండి. పోండి. ఎక్కడికి నువ్వు? మళ్ళీ ఏమొచ్చింది? ఇక ప్రేమగా టిఫిన్ తెచ్చిందనివి తినిపించే బాధ్యత లేదు. తినిపించా. చాలే సబ్బడం, కోరికలు కోట్లు దాడుతున్నాయి. నాకు పనుంది, నేను వస్తాను. వస్తుంది ఇదేం మరదల పిల్లండి, ఇదేదో కంచు వ్యవహారంలాగా ఉందే. ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. అరే టిఫిన్ తీసుకొచ్చి పెట్టినా పెడితే మళ్ళీ మొత్తం. అయ్యో, అసలు బుద్ధి లేదు బావా. టిఫిన్ మాత్రం తెచ్చింది, పచ్చడి అక్కడే వదిలేసింది. ఓహో, పచ్చడి వదిలేటి వెంట నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. నేను తినిపిస్తాను. వదిలేవే, నేను తింటాలేవే. అదేం కుదరదు, నువ్వు లోపలికి పదా. అబ్బా మరదలో ఉండవే నీ సరసను, నీకున్న ఏంటి టిఫినా? ఏం టిఫినా? ఆహా, ఇడ్లీ దోశలు.
ఇదేంటో అబ్బో కొబ్బరి చట్నీ ఏంటో విశేషం? విశేషం ఏముంది కొత్తగా? మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం. ఆ అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని చెప్పింది అమ్మ. భోజనం మా ఇంటి దగ్గరే. ఓహో, పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడానా? అయితే మాంసం ముక్క కక్క దంచేస్తా. ఉండు, ఏంటిది? చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఆహా, రుచి చూసావా? దోశ, కొబ్బరి చట్నీ. ఉండు, అయ్యో, మళ్ళీ ఏమొచ్చిందే? దోశ కూడా చాలా బాగుంది. అవును, ఇంతకు నన్ను తినేస్తావా లేదా? అయినా నీకు ఇంట్లో అత్తయ్య తిండి పెట్టలేదేమే? కోపడకు బావా. మరి ఏంటి మరి? ఇగో నీకు కావాలంటే మొత్తం తినవు, నాకేం అక్కర్లేదు, నేనేం అనుకోను. అది కాదు బావా, ఏదో బావగారివి కదా, నా చేత్తోనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిను బావా. ఆహా, చిన్నప్పటి నుంచి తినిపే తినిపించా పాపం, లేకపోతే మా తింటే తెలీదు. ఇదిగా మరి ఇక్కడి నుంచి వెళ్తా లేదా? సరే, బావవి నా చేత్తోనే తినిపిద్దామని ఆశపడ్డాను. మరి ఓ పంచే, నువ్వు తినిపించు, నేను తింటాను. అట్టగా టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది, తను తింటే సరిపోయాక నాకేం మిగులుతుంది? ఓ శ్వాస పెట్ట. రావుడు గారు షావుకారు కొబ్బరికాయలు డబ్బు పంపాడా? సాయంకాలం తెచ్చిస్తానన్నాడమ్మా. తను వెళ్ళి వెంకని పిలుచుకో. అలాగేనమ్మా. రావులమ్మా, ఏమిటి అలా ఉన్నావు? పెద్దయ్య గారికి ఇప్పుడు 3 సార్లు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చానమ్మా. తుప్పుకుని మొహాన్ని ఉమ్మేసి ఒకటే తిట్టడం మొదలెట్టారు. ఆయనకి మీరు ఇస్తే కానీ కుదరదమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. తాతయ్య చాలా కోపంగా ఉన్నారా? వెళ్ళండమ్మా, మీకే తెలుస్తుందిగా. తను వెళ్ళి కాఫీ తీసురా. తాతయ్య కాఫీ. తాతయ్య లేదు, పీతయ్య లేదు. నీకే? నువ్వు హాయిగా కాఫీ తాగి టిఫిన్ తిని తిరిగ్గా వచ్చావు. ఇక్కడ దిక్కు ముక్కు లేనివాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడం అనే సంగతి నీకు గుర్తుంటేగా. నాకే వద్దు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపగించుకోవాలా? నా మంచి తాతయ్య కదూ, తాగు. తాగమంటే తాతయ్య నా కోసం. అబ్బా, అద్భుతంగా ఉందమ్మా. ఆ పని మనిషి ఇందాకిస్తే అవతల పారేశాను, అసహ్యంగా ఉందని. ఏమిటి ఏమిటా నవ్వు? ఎందుకు? నువ్వు బాలు తను పారేసిన కాఫీ ఇప్పుడు తీసుకొచ్చాను. అమ్మ బడవా. చిన్నబాబు, టిఫిన్ అంతా ముందు పెట్టుకుని తినకుండా తపస్సు చేస్తున్నావేంటి? తినడానికి తిథి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏమిటవి? నువ్వు రావటం తిది, తినమని చెప్తాం ముహూర్తం. రోజు నువ్వు చెప్తా అలవాటు అయిపోయి నువ్వు రాకపోతే అసలు తినబుద్దే కావటం లేదు. నువ్వు పట్నంలో ఉన్న 4-5 సంవత్సరాలు ఏవి తినకుండానే ఎలా బ్రతికావు? అదేమిటి? అక్కడ నేను లేనుగా. సర్వే జనా సుఖినో భవన్. బృందావన విహారానికి వేళైంది, పదండి. లీలాకృష్ణుల వారికి స్వాగతం, గతం గతం సుస్వాగతం. సుఖీభవ షావుకారు, సుఖీభవ. సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి, తీసుకుని డబ్బిచ్చేయి. ఇదిగో బాబు, మాకివ్వాల్సిన బాకీ పోను, మిగతా మీ సొమ్ము తీసుకోండి. బాబు, సంవత్సరానికి ఇలా 4-5 ఎకరాలు అమ్మేస్తుంటే ఎలా బాబు? పిచ్చివాడా, అమాయకుడా, నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. కృష్ణుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వంశం మాది. మా తాతగారి పేరు గోపాలకృష్ణుడు. ఆహా. ఆవుల వ్యాపారం చేసి చాలా గడించాడు. ఫ్లూటు కచేరీలు చేసి ఆయన సంపాదించాడు. ఓహో. పోతే నా పేరు లీలాకృష్ణుడు. ఏమీ చెయ్యను. బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను. నీకు తెలుసుగా నా లీలలు? తెలియకపోవడం ఏంటండి, నెలకి 3 తగులు 6 జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల 7 గ్రామాల దాకా పెరిగిపోయిందండి. ఛీ! నీకు అసలు బుద్ధి లేదయ్యా. లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి? అర్థం లేకున్నాను. నీకో గీతారాశ్యం చెప్తాను విను. మనిషి బతికేది అన్నాళ్ళు 100 ఏళ్లేగా. నువ్వు చెప్పేది 100 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అన్ని హైబ్రిడే. బియ్యం హైబ్రిడ్, వంకాయల హైబ్రిడ్, ములక్కాయల హైబ్రిడ్. మొన్న ఈ మధ్యన పేపర్లో చదివాను, మనుషులు కూడా హైబ్రిడ్ వస్తున్నారంట. ఇవన్నీ సైజులు ఎక్కువ, సారం తక్కువ. అంచేత ఏ మనిషి 60 ఏళ్ల కన్నా బతకట్లేదు. నాకిప్పుడు 30 ఏళ్ళు. మహా బతికితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాను. ఉన్నది 60 ఎకరాలు. నాకా పెళ్లి పెటాకులు లేవు. అంచేత మా తాత ఇచ్చిన పొలం, మా నాన్న ఇచ్చిన బంగారం ఏడాదికి ఇంత నమ్మేసి జల్సాగా బతుకుతున్నాను. ఆహా, ఏమైనా మీ తెలివి గలబడండోయ్. అబ్బా, పెట్టేసావా దిష్టి?
రే దిష్టి దిష్టి తీయండ్రా దిష్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు దిష్టి, వడ్డీ వ్యాపార దిష్టి, సారా కొట్టు దిష్టి, షావుకారు దిష్టి. సర్వే జన సుఖినో భవంతు సుఖినో భవంతు. ఒరే సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు. రే పిచ్చి పంతులు, నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పడేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవనారా వెధవి? నువ్వే వెధవన్నారా వెధవి? నేనే వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటే మామూలు ఇద్దరు పోటాడుకుంటున్నారు? ఏం లేదండు, ఏది చెప్పినా బెత్తం బుచ్చు మరీ బుద్ధి చెబుతాడు. నేనేం చంటుకురానా? పంతులు గారు కదా. అలా చెప్తే కానీ వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకు పట్నం వెళ్తాన్నావు, వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు. వెంకటకి ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదవ ఊర్లు. నోర్మి అది కాదండు. నాకు తెలిసిన మావయ్య, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో పరం. సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారి తగ్గనా? తొందరగా వస్తాలే. వస్తా పంతులు గారు. ఆగండి ఆగండి. పంచాయతీ పెద్దలారా ప్రజలారా శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా ఆ అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీద మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ పెడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. ఆగాగు. ముందు నా పూజ అవని తర్వాత నువ్వు చేసుకుందో గాని పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు. తల నొప్పిగా ఉంది. పూజ దగ్గర కూడా నీ బడాయి వెళ్ళపోయాలా? అన్నీ నీ ఇష్టమేనా? అసలు ఏమిటా నీ గొప్ప? తర్వాత చెప్తాలే, గొడవ చేకు. తప్ప చేసుకో చేసుకో. ముందుగా నువ్వు పూజ చేసుకున్నంత మాత్రాన నీ కలెక్టర్ మొగుడు రాడు, నాకే మొగుడు రాకుండాను పోడు. కలెక్టర్ రాకపోతే ఇంజనీర్ వస్తాడు. నువ్వు నోరు మూసుకో. వస్తాడు. ఉద్యోగం పనులంటూ నెలకి 20 రోజులు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు నీ ఇంజనీర్ మొగుడు. ఏమో బాబు, నాకు మాత్రం శుభ్రంగా కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడైతే ఇష్టం. నెలకు 30 రోజులు నా దగ్గరే పడుంటాడు. చిచి, నీవన్నీ మట్టి తీసుకునే ఆలోచనలే. వ్యవసాయం చేసుకునేవాడితో ఓ సుఖమా సంతోషమా? నాకు మాత్రం ఇంజనీర్ అయితేనే ఇష్టం. చాచా, నాకు వ్యవసాయం చేసుకునేవాడే ఇష్టం. అతనే గొప్ప. చూస్తుండు, నేనే ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటాను. అప్పుడు నువ్వే అంటావు నీ మొగుడే గొప్ప అని. నేనే అన్నావు, నువ్వే అంటావు చెల్లాయ్ పొరపాటు చేశానే, నీ మొగుడే గొప్ప అని. చిచి, మా ఆయనే గొప్ప కాదు, మా ఆయనే గొప్ప. మా ఆయనే గొప్ప, మా ఆయనే గొప్ప. మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప, మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప. అబ్బబ్బబ్బా, ఆపండమ్మా మీ గొడవ. అమ్మా, నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. మాకు తెలియకుండా మీరు పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకున్నారు? మీ మొగుళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి, ఊళ్ళో ఏమిటి చెప్పకుండా వెళ్ళిపోతారే. అసలు నేను చెప్పేదేమన్నా వింటున్నావా? వాకిట్లో కళకళలాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకిల్లాడుతూ లోపలికి వస్తుందట. ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పని లేదా నీకు? అసలు ఇప్పుడు నేనేమన్నాను? ఏదో మాట వరుసగా చెప్తున్నాను. వెనకటి కొత్తగా పెళ్ళైన పెళ్ళావా వాల్జడేసుకో అంటే నాకు రాదు, నువ్వే వేసి పెట్టు మగడా అందట. డబ్బా, కాస్త నోరు మూస్తావా? ఆ పని నువ్వే చేసుకో. అమ్మ జ్యోతి, ఓసారి ట్రావే పాలు తీసేళ్దు గాని. అన్ని పనులు నేనే చేయాలా? ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుగా. దానికి ఏం చేత అవుతుంది? నా తల్లివి కదూ, రామ్మా తొందరగా. సర్లే. ఓయ్, మధ్యలో ముగ్గులలా వదిలేయకూడదు. కొద్దిగానే ఉంది.
చుక్కలు కలిపి. సర్లేను వెళ్ళు. మరదల పిల్ల ముగ్గులు బ్రహ్మాండంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? వస్తుంది, నాకు భలే సంతోషంగా ఉంది. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలి. పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయి. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి. సైలెన్స్. నోరు తిరండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తాడు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్, ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రే, చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా. వాళ్ళ సంగతి చూసుకో. ఏమండి రాంబాబు గారు? ఏంటో గారు గీరని మర్యాద మొదలెట్టావు? మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు, మేం వేయించుకునేవాళ్ళం. కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, న్యాయం అన్నది అందరికీ ఓటే కదా? అవును. ఏం లేదు, మీకు 2 మరదలు ఉన్నారు. ఒక ఆవిడ పొద్దునే టిఫిన్ పట్టుకొస్తుంది, 2వ ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది. మీరు టిఫిన్లు, భోజనాలు, గోరుముద్దలు, సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు. మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే. మీరిద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు, మీకేం వేయించాలండి? ఏం వేయించాలా? మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చడ బద్దలు చేస్తాను, జాగ్రత్త అనుకున్నా. సర్వే జనా సుఖినో భవంతు.
మీద చేయి చేసుకుంటారా నువ్వు? సర్వే జన సుఖినో భవంతు. దొక్క చీరేస్తానే అనుకున్నావు. జానకి, రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు. ఎవరి కోసం? సగం దేవుడి కోసం, సగం నా కోసం. అలా ఎందుకు? మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా. పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే. దేవుడు ఏది అడగడు, మనమే అర్థం చేసుకోవాలి. అడగకుండా అర్థం చేసుకుంటే అదొక్కోసారి అపార్థం కావచ్చు. అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు. ఇంతవరకు నోరు మెదపలేదు. దేవుడికి భయం ఏమిటి? సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఆడించేస్తాడు. జానకే, ఎక్కడ మరదల పిల్ల ఎక్కడ? ఏం కొంప మునిగిందని అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? అంటే గొంతు చూసుకుని నడుస్తున్నానా? నీకోసం నానా ఇదే నానా అదే ఎంత కష్టపడి గోరింటా తీసుకొస్తే గొంతు చూసుకుని నడుస్తున్నా. గొంతు 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 గొంతు. సర్లే, అలాగే అక్కడ పెట్టి వెళ్ళు. ఇక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టాను నేను తీసుకొచ్చింది పళ్ళు రాలకూడదు అనుకున్నావు. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. బోడి పుస్తకం బావగారిని నానా కష్టాలు పడి నీకోసం గోరింటా తీసుకొస్తే పుస్తకం బోడి పుస్తకం. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈ గోరింటాకు మెత్తగా రుబ్బు. ఏది గారెల కోసం పప్పు ఉప్పుతారే పప్పు అంత మెత్తగా రుబ్బు. రాత్రికి పెట్టుకో. తెల్లారడం ఏంటి? అయ్యగారికి కళ్ళు తిరగడం ఏంటి? ఎర్రగా బండి నీ చేతులు చుట్టం ఏంటి? పెట్టుకొస్తా అనవే? పెట్టుకొస్తా పెట్టుకో. ఇదిగో మర్చిపోయినాయి, మొత్తం నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య కూడా ఇవ్వద్దు. ఆ మరదల పిల్ల లేదు, కొట్టి పిల్ల, దానికి అసలు ఇవ్వద్దు. మొత్తం నువ్వే కాళ్ళకి చేతులకు మొఖాన్ని మొత్తం పెట్టుకోవాలి. మొత్తం పడిపోవాలా? ఓయ్ ఎవరదే? నేనే బావా. ఓ నువ్వా మరదల పిల్ల? ఏంటి రాత్రి గోరింటా పెట్టావా? పెట్టాను బావా. బాగా పండిందా? బ్రహ్మాండంగా పండింది. అండకేం చేస్తే ఇచ్చింది ఎవరా? బావనే ప్రేమతో ఇచ్చాను. అవును మరి. ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను. తలుపు తీసి కళ్ళు తెరవంగానే ఎర్రగా పడి నీ చేతులు కనపడాలి. రా బావా, రమ్మంటుంటే. వస్తున్నా, కాసుకో. ఇదిగో మరదల పిల్ల, తలుపులు తీస్తున్నాను. ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు. ఆహా ఆహా, బా ఎంత బాగున్నాయి నీ చేతులు, ఎంత బాగా పడి.